హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో లాస్ట్ శుక్రవారం పూజ కంప్లీట్ అయింది. ఇక చూడండి, గణపతిని చేసి చీర జాకెట్ అన్నీ పెట్టుకొని గాజులు అన్నీ పెట్టి పూజ చేసుకున్నాను. ఈరోజు పూజ మాత్రం బాగా జరిగింది. పువ్వులు అవి చాలా బాగా పెట్టుకున్నాను. ఇక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక బయలుదేరుతున్నాం. మా చెల్లి పిలిచింది తాంబూలం తీసుకుందామని, రమ్మని చెప్పి ఫోన్ చేసింది. సరేలే, ఇక్కడికి పూజ చేసేసి గబగబా వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాను. ఇక టిఫిన్ అది ఏమీ చేయలేదు. ఈరోజు పూజ కంప్లీట్ అయింది కదా. ఇక అక్కడ మా చెల్లెళ్ళు చేశారు, అన్ని రకాలు పులిహోరలు అవి చేశారు. ఇక్కడికి వచ్చి తిందామని చెప్పి నేనైతే వచ్చేసా. కిందకి దిగంగానే మా వారి బైక్ అయితే పంచర్ అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోలే అని చెప్పి అన్నారు. నేనైతే ఇక ఆటోలో వచ్చేసాను. మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాను. ఇక వాళ్ళ కోడలు నాకు పసుపు రాసి చీర జాకెట్ అయితే పెడుతుంది. ఇక వీళ్ళైతే చాలా చేసుకున్నారండి. పులిహోర చేశారు, పొంగల్ చేశారు, సేమియాలు చేశారు, చాలా బాగా చేశారు. నాకు పసుపు రాసి చీర జాకెట్ పెట్టింది. మా చెల్లికి కూడా పెట్టింది వాళ్ళ కోడలు. ఇదండి, లైక్ చేయండి. బాయ్. ఇక మా చెల్లెళ్ళ ఇంట్లో పూజ అయితే బాగా చేశారు, అది కూడా చూపిస్తున్నాను. ఇక మా మనవరాలు అయితే తగ్గేడుస్తుంది, చూసారుగా. అసలు ఏమీ వినపడనివ్వట్లేదు. ఇక పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక బొట్టు పెట్టి నాకు చీర అది పెట్టింది. ఇక ఇవన్నీ చూపించడానికి కుదరదు. వాళ్ళకి దేవుడి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది, ఆ కొంచెంలోనే బాగా చేసుకుంటారు. అక్కడ అన్నీ చీర జాకెట్ అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఇక పైన పటాలు పెట్టారు. ఇక అక్కడ మేకులు కూడా దిగవండి, అందుకని కొన్ని పటాలే పెట్టుకున్నారు. మాకులాగా చాలా ఉండవు. కోడలు అంటుంది బొట్టు పెద్దగా పెట్టొద్దు అంటుంది, అందుకని కొంచెమే పెట్టాలి అంటున్నారు, నవ్వుతుంది అనమాట. ఇక ఇదండి నా వీడియో, చూసారుగా. ఇక మా బాల పేరంటాలు మా మనవరాలకు కూడా పసుపు రాసింది, అది రాయించుకుంది. ఇక దాన్ని చూడండి ఎట్లా నవ్వుతుందో, అసలు బాగా నవ్వుతుంది. ఇక మా చెల్లి అన్నమాట, ఇక పూజ చేసింది, ఇంకా రెడీ అవ్వలేదు. ఇక టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ పులిహోర అది చేసి పెట్టారు. అదైతే అసలు మాట్లాడనివ్వకుండా చూడండి ఎట్లా ఏడుస్తుందో. అదండి చీర పెట్టింది. ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇక కాళ్ళకైతే దండం పెట్టింది, అక్షంతలు వేపించుకుంది. ఇక మా చెల్లికి కూడా పెట్టి అక్షంతలు వేపించుకుంది ఇక వాళ్ళ కోడలు. ఇక అంతా అయిపోయింది, కూర్చున్నాము కాసేపు. ఇంకా పూజ అది చూసారుగా ఏం పెట్టిందో, కాటన్ చీర అవన్నీ పెట్టింది, నాకు గాజులు కూడా పెట్టింది. ఇక మా చెల్లికి కూడా పసుపు రాసి ఇక దానికి కూడా ఒక చీర జాకెట్ పెట్టింది. ఇక మామూలుగానే ముత్తైదులు కదా, ఈ శ్రావణ మాసం అంటే ముత్తైదులకు చీరలు అవి పెట్టుకుంటారు. ఇది ఒక పండగలాగా ఉంటుంది. శ్రావణ మాసం అంటే ముత్తైదుల పండగ, చాలా బాగుంటుందండి ఈ పండగ. అసలు ఇది పండగలాగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. చూసారుగా. బాయ్.